సెప్టెంబర్ 5 నాడు ఉపాధ్యాయుల దినోత్సవంగా యావత్ భారతదేశం నిర్వహించుకుంటుంది. ఉపాధ్యాయుడు అంటే మొదటి గురువు. ప్రతి పిల్లవాడికి తల్లిదండ్రులు జన్మనిస్తే భవిష్యత్తునిచ్చేది మాత్రం ఉపాధ్యాయుడే. ఎలా జీవించాలి, ఎలా వ్యవహరించాలి, ఎలా సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలి, భవిష్యత్తులో తన జీవితాన్ని ఏ విధంగా వెళ్ళాలని చెప్పి అతన్ని ఒక గైడ్ చేసేదే ఉపాధ్యాయుడు. నిజంగా ఉపాధ్యాయుడు అతన్ని నెగిటివ్ చేస్తే నెగిటివ్ అవుతారు, పాజిటివ్ చేస్తే పాజిటివ్ చేస్తారు. ఒక సామాజిక వర్గం వాళ్ళు ఒక స్కూల్స్ లాగా పెట్టి ఆ పిల్లలకి నెగిటివ్ రూట్లో తీసుకెళ్తున్నారు. అది ఉపాధ్యాయుడు కాదు. కానీ మన వాళ్ళు మాత్రం ఏ ఉపాధ్యాయుడైతే మంచి చక్కని ఉపాధ్యాయుని మాటలు విన్నారో ఆ విద్యార్థి భవిష్యత్తులో తన జీవితంలో కూడా అభివృద్ధి చెందుతాడని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఆయన అన్ని తన అనుభవాలను క్రోడీకరించి విద్యార్థిని మౌల్డ్ చేస్తాడు. అంటే ఒక మోటుబారిన జీవితానికి ఒక మంచి జీవితం ఇచ్చి ఆ విద్యార్థిని మౌల్డ్ చేసి ఒక చక్కని బొమ్మలాగా తీర్చిదిద్దే వ్యక్తే ఉపాధ్యాయుడు అని చెప్పి నేను ఆశిస్తున్నాను.